శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జై గణాధిపతి నమ. శ్రీ వేద గాయత్రి జ్యోతిష్య వేదికకు స్వాగతం. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల యొక్క పాదపద్మంలో నమస్కారం చేస్తూ ఈరోజు మనము గోచార గురువు యొక్క ఫలితాలను వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. సాధారణంగా ఇక్కడ గురువు అనే గ్రహము నవగ్రహాలలో అతి ప్రధానమైన గ్రహము. ఎందుకంటే ఈ గురువు ధనస్సు మరియు మీనరాశులకు అధిపతి. గురువు తన యొక్క నక్షత్రాలలో పునర్వసు పూర్వభద్ర లాంటి నక్షత్రాలలో చాలా మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదేవిధంగా గురువు కర్కాటకంలో ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతుంటుంది. అదేవిధంగా గురువును మనం గమనించినట్లయితే అతను జ్ఞానానికి, సంపదకు, విస్తరణకు కారకుడు. అదేవిధంగా గురువు నిశ్చిత దృష్టిని, నమ్మకాన్ని, ఆధ్యాత్మిక స్థితి, వృద్ధిని తెలియజేస్తుంది. అదేవిధంగా గురువు జ్ఞానానికి, తత్వానికి, నీతికి, విద్యకు, కుటుంబ సంపదకు కూడా కారణమవుతుంటాడు. గురువు తన యొక్క మిత్ర ఉచ్చ స్వస్థానాల్లో ఉన్నప్పుడు సంపాదనను, విద్యను, స్థిరత్వాన్ని, విజయాలను, ఆనందకర సంఘటనలను జాతకునికి విస్తారంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక విద్యను, తర్వాత దైవికపరమైనటువంటి భక్తిని కూడా, జ్ఞానాన్ని కూడా గురువు ప్రసాదిస్తాడు. అదేవిధంగా అభ్యాసన గుణాన్ని, ఆధ్యాత్మిక జ్ఞాన స్ఫూర్తిని, మంచి మార్గదర్శకత లక్షణాలను, తర్వాత నిజాయితీతో కూడినటువంటి జీవితాన్ని కూడా గురువు ప్రసాదిస్తాడు. మరి అలాంటి గురువు మనకు కర్కాటక రాశిలో అక్టోబర్ 18న 2025 రోజున ప్రవేశించడం జరిగినది. అక్కడ అతిచారంలో గురువు కర్కాటకంలో ప్రవేశించి తిరిగి మళ్ళా మిథునంలోకి వక్రత్వం చెందడం జరుగుతుంటుంది. అది నవంబర్ 11, 2025న. అప్పటి వరకు గురువు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా మనకి ఇక్కడ ఫలితాలు ఉంటాయో చూద్దాం. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి కర్కాటకం అనేది భాగ్యస్థానం అవుతుంది. మరి భాగ్యస్థానం ఉన్నటువంటి గురువు వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలను, శుభాశుభను అందిస్తాడో మనం ఇక్కడ ఒకసారి చర్చిద్దాం. ఇక్కడ వృశ్చిక రాశి అనగానే మనకు చాలా మందికి తెలుసు, అది చాలా నిగూఢమైనటువంటి రాశి. అంటే ఆ రాశి వారు చాలా ఇంట్రావర్ట్గా గాను, చాలా అంతర్ముఖులుగా గాను, ప్లస్ అనేక రకాలైనటువంటి రహస్యాలను దాచుకునేటటువంటి గుణాన్ని కలిగి ఉన్నవారు గాను, తర్వాత వారు చాలా సెలెక్టివ్గా వ్యక్తులని ఎన్నుకోవడం అనేది జరుగుతుంటుంది. అంటే ఒక వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు లేదా మాట్లాడే విధానాన్ని బట్టే అతని యొక్క మంచి చెడులను, అతని యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా అసెస్ చేయటటువంటి ఒక గ్రేట్ పవర్ అనేది వాళ్ళకు ఉండడం జరుగుతుంటుంది. ప్లస్ వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చాలా టైం బీయింగ్ తోటి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడంలో కూడా చాలా నిష్ణాతులుగా వృశ్చిక రాశి వాళ్ళు ఉంటారు. మరి అలాంటి వృశ్చిక రాశి వారిపై ఈ యొక్క గురువు యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు అదృష్టాన్ని తీసుకొని వస్తాడు. తర్వాత నేర్చుకునే తత్వాన్ని పెంచుతుంటాడు. తర్వాత ఆధ్యాత్మికపరమైనటువంటి వృద్ధిని ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. ఎందుకు? 9వ స్థానం కాబట్టి 9వ స్థానం ఆధ్యాత్మికతను కూడా చూపిస్తుంది. కాబట్టి 9వ స్థానంలో ఉన్న గురువు ఆధ్యాత్మికపరమైనటువంటి భావనలను కూడా వృద్ధి చేస్తాడు. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఇది చాలా మంచి పీరియడ్గా చెప్పుకోవచ్చు. గతంలో నిలిచిపోయిన పనులు కానీ, గతంలో అనుకూలించిన పనులను కూడా ఇప్పుడు నెరవేరడానికి చాలా మంచి అవకాశంగా ఈ యొక్క సమయాన్ని తీసుకోవచ్చు. తర్వాత 9వ స్థానం అనేది ఉన్నత విద్యను చూపిస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారికి 9వ స్థానంలో గురువు యొక్క స్థితి అనేది ఉన్నత విద్యను రాణించడానికి మంచి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా 9వ స్థానం అనేది ఫారెన్ ట్రావెల్స్ని కూడా చెబుతుంది. కాబట్టి 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు విదేశీ ప్రయాణాలకు అనుకూలంగా ఉండడం జరుగుతుంటుంది. ఇంతకుముందు అష్టమ స్థానంలో గురువు ఉండడం వలన
సో గతంలో మీరేమైనా ప్రయత్నాలు చేసినట్లయితే ఆ ప్రయత్నాలు అనేవి సఫలీకృతం కాకుండా ఉన్నట్లయితే, అంటే వీసా రాకపోవడం కానీ, సో మిగతా కారణాలు ఏవైనా కానీ ఆ విదేశీ ప్రయాణానికి ఉన్న అడ్డంకులన్నీ కూడా ప్రస్తుతం తొలగిపోయి విదేశీ ప్రయాణానికి సానుకూలంగా ఇప్పుడు గురువు యొక్క పరిస్థితి అనేది మీకు అనుకూలమవుతుంది. అదేవిధంగా మతపరమైన కార్యక్రమాల్లో, దైవిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. తర్వాత గురువు మీ యొక్క 3వ స్థానాన్ని చూస్తుండు కాబట్టి 9 నుండి, సో మీ యొక్క స్నేహితులతోటి లేదా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించడము, లేదా సంఘంలో మంచి బాంధవ్యాలను ఏర్పరచుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీ కోరికలను నెరవేర్చుకున్నటకు కావలసినటువంటి వ్యక్తుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు సమృద్ధిగా ఈ యొక్క గురువు మీకు అందించడం జరుగుతుంటుంది. అదేవిధంగా ఇక్కడ గురువు వచ్చేసి మనకు మంచి ఆరోగ్యాన్ని, తర్వాత మీ యొక్క శత్రువులకు ఒక రకమైనటువంటి బలహీనమైన స్థితిని కూడా గురువు ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే మీ యొక్క శత్రువులు మిమ్మల్ని ఒకవేళ డిబేట్ చేయాలనుకున్నా కూడా వాళ్లకు సరైన సహకారాలు కూడా లభించవు. అంటే మీరు మీ శత్రువులపై విజయాలను సాధించేటటువంటి అవకాశాన్ని కూడా మీ యొక్క గురువు కర్కాటక రాశిలో ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఇక్కడ గురువు భాగ్యస్థానంలో ఉండడం వలన సో మీకు ఒక రకమైన భాగ్యాన్ని కూడా తీసుకురావడం జరుగుతుంటుంది. ఏంటిదా భాగ్యం అంటే వివాహం కూడా ఒక భాగ్యమే. కాబట్టి అవివాహితులకు వివాహ యోగ్యతనివ్వడము, అదేవిధంగా ఇక్కడ పంచమ స్థానం అనేది పంచమం అంటే సంతానాన్ని కూడా చూపిస్తుంది. అంటే పెళ్ళైన దంపతులకు కానీ, లేకపోతే పెళ్ళి చాలా రోజుల నుంచి వివాహం కానటువంటి దంపతులకు ఈ యొక్క కర్కాటక రాశిలో గురు సంచారము, మీ యొక్క 9వ స్థానంలో గురు సంచారం అనేది సుపుత్ర యోగాన్ని అందించేటటువంటి అవకాశాలు కూడా మీకు లభిస్తుంటాయి. ఎందుకంటే పంచమం పుత్రస్థానాన్ని చెప్తుంది కాబట్టి ఆ పుత్రస్థానంలో గురువు యొక్క స్థితి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇవ్వడం. గురువు సంతానానికి కూడా కారకుడు కాబట్టి సో మీ యొక్క 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు సంతాన భాగ్యాన్ని కూడా కల్పించడానికి అవకాశం. అదేవిధంగా మీ యొక్క కుటుంబంలోకి వివాహం ద్వారా కానీ, లేకపోతే సంతానం ద్వారా కానీ ఒక కొత్త వ్యక్తి యొక్క ప్రవేశం అనేది ఈ యొక్క గురువు కర్కాటక రాశిలో స్థితి పొందడాన్ని ఇండికేట్ చేస్తుంటుంది. తర్వాత అదేవిధంగా మీ యొక్క భాగ్యం అంటే మీ యొక్క సంపదలు వృద్ధి పొందడం కూడా ఈ యొక్క భాగ్యస్థానం నుంచి మనం చూడాలి. కాబట్టి గురువు మీ యొక్క భాగ్యస్థానంలో రావడం వలన గతంలో ఆగిపోయినటువంటి భాగ్యానికి సంబంధించినటువంటి మీ యొక్క వృత్తిపరంగా కానీ, లేదా మీ యొక్క సంపాదన పరంగా కానీ, లేకపోతే మీకు 9వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇక్కడ మీకు లగ్నాన్ని వీక్షిస్తుంది కాబట్టి సో కొంచెం మీరు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా కానీ, లేదా మంచి నమ్మకత్వం కానీ పనులు చేయడానికి అవకాశాన్ని గురువు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గురువు మీకు సప్తమ దృష్టితోటి మకరాన్ని, తర్వాత భాగ్య దృష్టితోటి అక్కడ మీకు మీనాన్ని చూస్తుంది. కాబట్టి సో పంచమ స్థానానికి సంబంధించినటువంటి అన్ని ఫలితాలు అంటే పూర్వపుణ్య స్థానం అంటే మీ పూర్వకర్మల్లో ఏమైనా మంచి పనులు చేసినట్లయితే ఆ కర్మల ఫలితాలు కూడా ఇప్పుడు మీకు మంచి ఫలితాలుగా అనుభవంలో రావడానికి కర్కాటకంలో ఉన్నటువంటి గురువు యొక్క దృష్టి అనేది భాగ్యస్థానం మీద పడడం వల్ల పూర్వపుణ్య కర్మ ఫలితాలు కూడా. గురువు వృశ్చిక రాశి వారికి కుటుంబ పంచమాధిపతి కాబట్టి అలాంటి స్థానాధిపతి భాగ్యంలో ఉండడం వలన కుటుంబం మంచి వృద్ధిలోకి రావడము, కుటుంబ సభ్యులకు మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి ఉండడము, అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు చేసేటువంటి పనులన్నింటిలో కూడా విజయాలను సాధించడానికి అవకాశాలు ఉండడము, తర్వాత సంతానానికి మంచి విద్య అందడము, సంతానం వృద్ధిలోకి రావడము, లేదా సంతానం ప్రయత్నం చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఫలించడము, లేదా మీ యొక్క సంతానం విదేశీ ప్రయాణానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ విదేశీ ప్రయాణాలు కూడా ఫలవంతం కావడము, తర్వాత విద్యాపరంగా కానీ, లేకపోతే ఇంకా ఏమైనా ఇన్నోవేటివ్ మైండ్స్ అంటే సృజనాత్మకమైనటువంటి విషయాలని కూడా ఈ యొక్క గురువు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సంగీతము, సాహిత్యము, తర్వాత అదేవిధంగా కవితలు,
నాటకాలు వేసేవాళ్ళు, తర్వాత ఆర్టిస్టులకు, సో ఈ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి టాలెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ టాలెంట్స్ ఉన్న వారు కూడా వారి యొక్క టాలెంట్‌లో మంచి ప్రావీణ్యతను లేదా గుర్తింపును పొందే అవకాశం కూడా ఈ గురువు ఇవ్వడం. కాబట్టి అలాంటి ప్రత్యేకమైనటువంటి టాలెంట్స్ ఉన్న వారందరికి కూడా మంచి గుర్తింపు, అవకాశాలనేవి గురువు ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి మీకు అంటే ఏ రకంగా చూసినప్పటికి కూడా ఇప్పటివరకు మీకు ఆగిపోయినటువంటి పనులు గానీ, లేదా మీకు అనుకూలించినటువంటి అన్ని పనులు కూడా ఇప్పుడు ఈ సందర్భంలో అనుకూలించడానికి చాలా అవకాశాలనే ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి మీ ప్రయత్నాలని చాలా నమ్మకంతోటి దేవుని యొక్క కృపతోటి లేదా దేవుని మీద నమ్మకంతోటి మీరు ఈ యొక్క కార్యక్రమాలని నిర్వహించినట్లయితే ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది 100కు 100% అనేది మీకు నెరవేరి ఆ యొక్క మీ కోరికలన్నీ కూడా సిద్ధించడానికి చాలా అనుకూలమైన కాలంగా ఈ యొక్క గురువు యొక్క గోచారాన్ని చెప్పుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా గురు భగవానుని భక్తి శ్రద్ధలతో పూజించండి. గురువు యొక్క మంచి ఫలితాలను పొందండి. ధన్యోస్మి. థ్యాంక్ యూ.